సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా ఎందుకు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేదు? త్వరలోనే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నా ప్రభుత్వంలో భిన్న స్వరాలు వినిపిస్తుండటం రాజకీయంగా గందరగోళానికి దారితీస్తోందా? పంచాయతీ ఎన్నికల తర్వాత మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో రాజకీయ పార్టీలన్నీ లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి ముహూర్తం షురూ అయ్యేదెప్పుడు? తెలంగాణలో పంచాయతీలకు పదవీకాలం ముగిసిపోయి కూడా చాలా కాలమవుతుంది. అయితే ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేదు రేవంత్ సర్కారు. గత ఏడాది ఫిబ్రవరితో సర్పంచుల పదవీకాలం ముగిసింది. దీంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. దీంతో వారి ఆధ్వర్యంలోనే ప్రస్తుతం పల్లెల పాలన కొనసాగుతోంది. అయితే తొలుత పదవీకాలం ముగిశాక సర్పంచుల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. గత రిజర్వేషన్లనే కొనసాగించాలని నిర్ణయించింది. అందుకు ప్రభుత్వం నుంచి చెప్పిన కారణం ఏంటంటే ఎన్నికలు ఆలస్యమయ్యి స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు ఆటంకం ఏర్పడుతుందని ప్రభుత్వం భావించింది. అయితే పాత రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు నష్టపోతారని ఆయా సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కులగణన నిర్వహించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. కులగణన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని ప్రకటించింది. కులగణన చేపట్టిన కాంగ్రెస్ సర్కారు బీసీల లెక్కలపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే అన్ని అడ్డంకులను అధిగమించి పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది రేవంత్ సర్కారు. జూలై 2వ వారానికి ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. మొదటిగా ఎంపీటీసీ, తర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలనే యోచనలో సర్కారు ఉంది. మొత్తం 3 దశల్లో ఎన్నికల ప్రక్రియను జరపనుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. కానీ ఈ విషయం అధికారికంగా కమిషన్ ప్రకటించాల్సి ఉంది. అయితే కమిషన్ కంటే ముందే మంత్రులు ఈ విషయంపై తలో మాట మాట్లాడడం రాజకీయ గందరగోళానికి దారితీసింది. ఈ విషయం ఏకంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లింది. తెలంగాణలో 12,815 గ్రామ పంచాయతీలు, 1.14 లక్షల వార్డులు, 5,817 ఎంపీటీసీ స్థానాలు, 538 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 1.67 కోట్ల గ్రామీణ ఓటర్లు ఉన్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. బీసీ కమిషన్ రాష్ట్రాల్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఆధారంగా రిజర్వేషన్లు సిద్ధం చేసినప్పటికీ బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టుకు కేబినెట్ ఇంకా ఆమోదం తెలపలేదు. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని సర్కార్ యోచిస్తున్నప్పటికీ బిల్లు ఆమోదానికి కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే పార్టీ పరంగా 42% అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కానీ బీసీ సంఘాలు, విపక్షాలు, బీజేపీ, बीआरएस पार्टीलू व्यतिरेकिस्तुन्नाई। तेलंगाना असेंबली और काउंसिल में ओबीसी के लिए 42% रिजर्वेशन का बिल यहाँ पारित हुआ है। उसको हम सेंट्रल गवर्नमेंट को भिजवा दिया गया है। वहाँ से राष्ट्रपति जी के एसेंट के लिए अभी वहाँ पे रुका हुआ है। हमारा ये डिमांड है कि इमीडिएटली भारतीय जनता पार्टी की सरकार इनिशिएटिव लेके इस बिल को पारित करके वापस भेज दे, ताकि यहाँ के हमारे लोकल बॉडी इलेक्शंस में ओबीसी का 42% कोटा जो है वो पूरा हो सके। अगर इसमें देरी होगी तो हम यहाँ तेलंगाना के जितने भी ओबीसी समाज के लोग हैं, हमने ये तय किया है कि जुलाई 17 तारीख को तेलंगाना से एक भी रेल को हम दिल्ली की तरफ गुजरने नहीं देंगे। ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుండి వచ్చిన అభ్యర్థుల ఆధారంగా కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. దీని ద్వారా గ్రామ పంచాయతీల సంఖ్య
191కి పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త పంచాయతీల ఎన్నికలు ప్రస్తుత ఎన్నికలతో పాటు జరిపే అవకాశం ఉంది. ఇక పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే రైతుల ఖాతాల్లో భరోసా నిధులను వేయడం ప్రారంభించింది సర్కారు. అయితే ఇప్పటికే పలుసార్లు లీకులిచ్చిన సర్కారు ఈసారైనా చెప్పినట్లు జరిపిస్తుందా లేదా చూడాలి.